ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగా. ఆయనకి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు. ఆమేన్, ఆమేన్. అందరు చేతులెత్తి స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రం. దినమెల్ల నే పాడినా, కీర్తించినా, నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయుల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయుల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు మనకిచ్చే నూతన దినాన్ని బట్టి, ఉదయకాల సమయాన్ని బట్టి, దేవుడు ఉదయకాల కృపతో మరి అరుణోదయ ప్రార్థనలో ప్రతి ఒక్కరు నా ప్రభు నూతనమైన కృపతో ఆశీర్వదించి రోజంతా కృపతో మిమ్మల్ని రక్షించి కాపాడినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వీళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించినట్లుగా ఇలాంటి నూతన వసంతాలు అనేకముగా నా ప్రభు మీకు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి వివాహం కాకుండా, సంతానం లేకుండా, మరి సొంత గృహాలు లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రియులందరి దేవుడు మరి మంచి జీవిత భాగస్వాములను అనుగ్రహించి గర్భఫలాలతో దేవుడు మరి ఆశీర్వదించి సొంత గృహాలతో దేవుడు దీవించినట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి దైవ సేవకులను బట్టి, పరిచర్యలను బట్టి, మన దేశం జరుగుతున్న సాంఘిక సేవ, క్రైస్తవ సంస్థలను బట్టి, చారిటీస్ని బట్టి, అనాథాశ్రయాలు, వృద్ధాశ్రయాలను బట్టి, స్కూళ్ళు, కాలేజెస్ని బట్టి, జరుగుతున్న దేవుని పనిని బట్టి, సేవకులను బట్టి నిండు హృదయంతో దేవుడు కాపుదల దయచేసి ఈ దేశాన్ని దేవుడు రక్షించి కాపాడినట్లుగా మన ప్రధానమంత్రిని, నాయకులను, ముఖ్యమంత్రులను, పాలకులను దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచయం బట్టి ఈ పరిచయలో దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. మా గురించి అలాగే ఈ పరిచయ సహకరిస్తున్న ప్రియులను సంఘాన్ని బట్టి నిండు హృదయంతో త్రియక దేవునికి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకి స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి జై. మన యేసు స్వామికి జై. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరూ వందనాలు చేస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. ప్రియులారా, కొంత సమయం ఈ అరుణోదయ ప్రార్థనలో మరి వాక్యాన్ని చూద్దామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం చదువుతానండి. 26:12. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరుచుదువు. మరలా చదువుతాను. యెహోవా,
నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి సమాధానము అనేది చాలా ముఖ్యము. సమాధానంగా ఉంటాం. ఏంటండి సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. సమాధానంగా ఉంటాం కొన్ని సమయాల్లో. అయితే ఆ సమాధానము స్థిరంగా ఉండదు కదా. అవి మనము ఎందరో గమనిస్తూ ఉంటాము. కొన్ని కుటుంబాలు ఆ మధ్యాహ్నం వరకు సమాధానంగా ఉంటారు. మధ్యాహ్నం నుండి మరలా ఆ గొడవలే కానీ మరలా ఏదో మనస్పర్ధలు అవన్నీ మరి అలాంటివన్నీ ఏలుబడి చేస్తూ ఉంటే సమాధానం అనేది స్థిరంగా ఉంటుందా? ఉండదు. మరి యెహోవా సమాధానం నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు అని భక్తుడు అంటున్నాడు. నిజమే కదండి. సమాధానం అనేది స్థిరంగా ఉండిపోవాలి. ఏంటంటే స్థిరంగా ఉండాలి. మరి మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే అన్నాకు మరి ఇంట్లో సమాధానం లేదు. ఏం లేదండి? ఉందా? సమాధానమే లేదు. మరి స్థిరమైన సమాధానం ఎట్లా కలుగుద్ది? అసలు సమాధానమే లేదు. మరి ఆ సమాధానం ఒకవేళ ఉండుంటే ఆ సమాధానం వేళ స్థిరపడుద్ది? సమాధానం కూడా లేదు. ఇంట్లో పోరు, ఇంట్లో మరి అవమానాలు, ఇంట్లో మరి మానసిక ఒత్తిళ్ళు, సమాధానం లేదు ఇంట్లో. అలాగూ మందిరానికి వస్తూ ఉంటే 1వ అధ్యాయములో అక్కడ మనం చూస్తామండి. మరి ఏలి అన్నాను చూసి అమ్మా ఏంటిది, ఏంటి పరిస్థితి, ఏంటి నీ గోల, ఏంటి ఎలా, ఇది ఏంటి? అయ్యా నేను మరి మత్తురాలను కాదు, నేను నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను, ప్రార్థనలో ఉంది. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు అనుకున్నట్టుగానే నీకు జరుగునుగాక, నీకు మేలు కలుగునుగాక, నా ప్రభు నీకు కృప దయచేయునుగాక, నీ కృప కలుగునుగాక అని అంటాడు. ఆ రోజు నుండండి ఇక్కడ ఒక విషయం చెబుతాను. సేవకుని నోటన దేవుడు తన మాటలుంచాడు. ఏముంచాడండి? దేవుడు తన మాటలుంచాడు. ఇప్పుడు ఏలి పలికిన ఆ మాట ప్రభు తన గుండెలు ఇచ్చిన మాట. నీ కోరుకున్నట్టుగానే నీవు తలంచింది, నువ్వు కోరింది, నీకు నా ప్రభు దయచేయునుగాక, నీ కృప కలుగునుగాక, నీ కృప దయచేయునుగాక. ఆ మాటలు శుభకరమైన మాటలు. ఎప్పుడైతే విందో అవన్నీ దేవుని మాటలే. సేవకుని నోట కూడా వచ్చిన మాటలు దేవుని మాటలు. మరి ఆ మాటలు వింది ఆ రోజు నుంచి అంట దుఃఖముకురాలై లేదంట. అంటే ఆ రోజు నుండి ఏం కలిగింది ఆవిడికి? సమాధానం కలిగింది. ఏం కలిగిందండి? ఆ సమాధానం ఎలా ఉంది అంటే స్థిరంగా ఉంది. ఎలా ఉందండి? స్థిరంగా ఉంది. మరి ఆవిడ్ని ఎవరు బ్రతికించారో? దేవుని మాటలు, సేవకుని నోట కూడా వచ్చిన ఆ మాటలు మరి బ్రతికించింది. అందుకే ఆ రోజు నుంచి మరి బాధ పెట్టలే ఆవిడ. పెనిన బాధ పోరలేదండి, ఉంది. అయినా కూడా మరి అవన్నీ పట్టించుకోలే. ఎందుకంటే ఆవిడ హృదయములో దేవుని సమాధానం నా ప్రభు స్థిరపరిచాడు కాబట్టి ఆవిడ సంతోషంగా ఉంది. ప్రియులారా, నా దేవుని సమాధానం మీ కుటుంబాలు, మీ గుండెల్లో స్థిరంగా ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, వాక్యమైన ప్రియులను దీవించండి. స్థిరమైన సమాధానము కుటుంబాల్లో, హృదయాల్లో మీరు స్థిరపరచండి. స్థిరమైన సమాధానం ఉంచండి. ఆశీర్వదించమని ఈ రోజంతా కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికిను పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.